హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఆకాశవాణి కథామాలికకి స్వాగతం. నేను మీ అర్చన. ఎప్పట్లానే మరో మంచి కథతోటి మేము ముందుకొచ్చాను. కథ కాలం మారుతోంది. రచన వలివేటి నాగచంద్రావతి గారు. మరి కథ మొదలు పెట్టేద్దామా? అమ్మ మెడవంపులో తలదూర్చి నడుం మీద చెయ్యి చుట్టి వెచ్చగా పడుతున్న నేను హఠాత్తుగా కళ్ళు తెరిచాను. ఎవరో సన్నగా ఏడుస్తున్న ధ్వని. పక్కన అమ్మ లేదు. కిటికీ దగ్గర క్రీనీడలో కూర్చుని శబ్దం పైకి రానియకుండా నొక్కి పడుతూ ఏడుస్తోంది అమ్మ. అమ్మ గప్పన మెలకు వచ్చింది. కళ తేలిపోయింది. నిట్టూరుస్తూ లేచి కూర్చున్నాను. దగ్గర చుట్టంలా తరచూ ఈ స్వప్నం నన్ను పలకరిస్తూనే ఉంటుంది. ఇప్పుడైతే ఇది కలే, కానీ ఒకనాటి వాస్తవం అది. అప్పుడు నాకు 5 ఏళ్ళు. ఆ రోజు రాత్రి అమ్మ పక్కన నేను ఉయ్యాలలో, మా చెల్లి నిద్రలో ఉన్నాం. రాత్రి సగభాగం గడిచుంటుంది. లీలగా అరుపులు కేకలు. జడుస్తూ అమ్మ స్పర్శ కోసం తడివాను. పక్కన అమ్మ లేదు. నాన్నమ్మ ఉంది. పడుకో పడుకో అంది నా వీపు మీద మృదువుగా జోకొడుతూ. మళ్ళీ మాగన్ను పడుతోంది. ఇంతలోనే మళ్ళీ ఏదో అలికిడి. ఇబ్బందిగా రెప్పలు సగం మాత్రం తెరిచాను. అమ్మ కిటికీ దగ్గర గోడకి వాలి ఏడుస్తోంది. అమ్మా అన్నాను తల్లడిల్లిపోతూ. ఆ ఘటన అలానే నా మనసులో ముద్రితమైపోయింది. ఆ రాత్రి అమ్మ ఎందుకు ఏడ్చిందో, తెల్లవారాక నానమ్మ అమ్మ ఒంటి మీద వాతలకి నూనె రాస్తూ చేసిన నేరాలు లెక్క చూసి శిక్షించేది యముడు. ఏ తప్పు లేకుండానే ఆడదాన్ని శిక్షించేది మొగుడు. మన కర్మిది అంటూ ఎందుకు విచారపడేదో వయసుతో పాటు అవగాహన పెరిగితే కానీ నాకు తెలియలేదు. ఆ వాతలు మొగుడు అనబడే మగవాడి దాష్టికానికి ఆనవాళ్లని. మనసు నిండా ఏదో బాధ, ఆక్రోశం. అసలు అమ్మని హింసించే అధికారం నాన్నకెవరిచ్చారు? గొడ్డు మెడలో పలుపు తాడు, ఆడదాని మెడలో పసుపు తాడు వేశాక వాడే యజమాని. మెడ పుండు పడినా ఎద్దు ఓర్చుకోవాల్సిందే. ఒంటి మీద వాతలు పడినా ఆడది ఓర్చుకోవాల్సిందే. ఏం చేస్తాం, పెద్దలు నిర్ణయించారలాగా అంది నానమ్మ. ఏ కాలం అది? అంత అన్యాయమైన నియమాలు పెట్టిన ఆ పెద్దలెవరు? వాటి మూలంగా నరకయాతన పడుతున్న వాళ్ళైనా మార్చమని అడగరెందుకు, తిరగబడరెందుకు? అస్పష్టమైన కలగాపులగమైన ఆలోచనలు తప్ప అడగ్గల వయసు లేదు, ధైర్యమూ లేదు. కాలంతో పాటు వయసు పెరిగింది. వ్యక్తురాలనయ్యాను. ఆంక్షలు నాకు ఎక్కువయ్యాయి. ఇదివరకులా పరుగులు పెట్టడం, పక్కుమని నవ్వడం, చీకటి పడ్డాక తోడు లేకుండా బయటకు వెళ్ళడం ఆడపిల్లకి నిషిద్ధం. ఆడపిల్లల స్కూల్లోనే చదువుకోవాలి. ఇంటి పని, వంట పని నేర్చుకోవాలి. చెమ్మ చెక్కలు, ఉప్పుల కుప్పలు మానేసి పచ్చీసు వామరగుంటలు ఆడుకోవాలి. ఇన్ని కట్టుబాట్లతో మంచి అమ్మాయిగా పెరిగాను. ఆ కాలపు ఆచారాలనండి, సాంప్రదాయమనండి, చాదస్తాలనండి. ఈడేరిన పిల్లకి వీలైనంత తొందరగా పెళ్లి చేసి అత్తవారింటికి తెరమేయడమే రివాజు. ఆ ప్రకారమే నా 15వ ఏట చదువు మానిపించి పెళ్లి చేశారు. అత్తవారింటికి అంపకం పెట్టారు. నా సంసార జీవితం ప్రారంభమైంది. ఉండే నివాసం మారింది. చుట్టూ ఉండే మనుషులు మారారు. పరిస్థితులు మాత్రం యథాతథం. ఏ జాతి చరిత్ర చూసినా అన్నట్లు, ఏ ఇంటి కథ చూసినా కాస్త అటు ఇటు మార్పు చేర్పులతో ఒకటే మోడల్. తొందరగానే మా అత్తగారి ఇల్లు, ఇంట్లో వాళ్ళ మనస్తత్వాలు ఆకలింపుకొచ్చేశాయి. మా మామగారు పెద్ద పులి. ఆయన ఇంట్లో ఉన్నా బయట నుంచి ఇంట్లోకి వస్తున్న సింహం రాకడ పసిగట్టిన అడవిలాగా నిశ్శబ్దమైపోతుంది ఇల్లు. ఆయన మాటే శాసనం. ఆయన చెప్పిందే చేయాలి. కట్టమన్నదే కట్టాలి, వండమన్నదే వండాలి. గీటు దాటితే శివతాండవమే. వీధి దాకా వినిపించే ఆయన అరుపులకి బిక్క చచ్చిపోయేవాళ్ళం ఇంట్లో అందరం. ముఖ్యంగా ఆడవారి పట్ల ఎంత నిర్దయుడంటే, నేను ఇంట్లో అడుగుపెట్టడం తరువాయి ఆయన చేసిన నిర్వాకం పని మనిషిని మానిపించేయడం. 3 ఆడంగులున్నారు తిని కూర్చుంటూ. ఆ మాత్రం ఇంటి పని చేసుకోలేరు? అది కారణం. ఇంటి పని అంటే తేలిగ్గా చూడడానికి ఇప్పటి రోజులా అవి. మిక్సీలు, గ్రైండర్లు, వాషింగ్ మిషన్లు ఇలాంటివి ఏమీ ఉంటాయని ఊహించిన కాలం అది. కట్టెల మీద వంట, పొగ, కళ్ళ మంటలు, మాడిన గిన్నెలు, మాసిన బట్టలు, రుబ్బురోలు, రోకలిబండ, పెరట్లో బట్టలు. పెరట్లో 2 గేదెలు. 3 చేసిన తెమలని పని. ఒళ్ళు హోనమయ్యే చాకిరి. మామగారు లెక్కేసిన 3లో మా అత్తగారు ఒకరు. ఆవిడికి ఉబ్బసం. దానికి తోడు కీళ్ల నొప్పులు. 10 నిమిషాలు నిలబడితే పావుగంట ఆయాసపడేది. పాపం ఆవిడ రోగిష్టితనం అంటే కూడా మా మామగారికి విసిగే. ఏలినాటి శనివి, నిన్ను నా కంటగట్టారు మీ వాళ్ళు అని కసిగా అరుస్తూ ఉండేవారు. ఇక మా ఆడబడుచు ప్రభావతి బాల్య వితంతువు.
పెళ్ళైన 2 ఏళ్లకే భర్తను పోగొట్టుకుని పుట్టింటికి వచ్చి చేరింది. నేను ఈ ఇంటి గృహప్రవేశం చేసేదాకా పని మనిషి సాయంతో ఇంట్లో పనంతా ఆమె చక్కబెట్టేది. ఇప్పుడు ఆ పని మనిషి స్థానంలో నేనొచ్చాను. ఆవిడంటే నాకు చాలి. నేను కాస్త మంచి చీర కట్టుకున్నా, తలలో కాసిన పూలు పెట్టుకున్నా తన కళ్ళు వెలిగక్కే అసూయను కూడా నేను అర్థం చేసుకోగలను. పాపం, నిండా 25 లేవు. తెల్ల చీర కట్టుకుంటుంది, వేలు ముడి వేసుకుంటుంది. తను ఎదురొస్తే దుశ్శకునమట. లేవంగానే కనబడితే తల్లి కూడా మొహం చిట్లించుకుంటుంది. వీధి మొహం చూడనివ్వరు. మా మామగారైతే ముందు సావిట్లో అడుగు పెట్టినా రంకెలేసేస్తారు. వీధి వంకరగా చూసింది చాలదా, చుట్టూరా మనుషులు కూడా ఎందుకు ఆమెను అంతగా అవమానిస్తారో. పూర్తిగా విప్పారకుండానే రేకులు చిదిమేసిన పువ్వు లాంటి ఆమెను చూస్తే మనసు కలిచినట్లవుతుంది నాకు. ఏ జన్మలో చేసుకున్న పాపమో ఈ రూపాన్ని అనుభవిస్తోంది. ఆ భగవంతుడు విధించిన శిక్షని మనం రద్దు చేయగలమా? ఈ జన్మనిలా వెళ్ళమార్చవలసిందేనా అంటుంది మా అత్తగారు. ఏ కొంచెం పెద్ద మనసు చేసుకుని ఆమె రాతని సరిచేయలేరా వీళ్ళు అంటుంది నా బుద్ధి. నాకొచ్చే భావాలని ఆలోచనలు ఎవరితో పంచుకోను. కన్నవారిని వదిలి ఎవరిని నా అనుకుని వచ్చానో ఆయన దగ్గర కూడా నా మనసు విప్పలేనే. అంత చనువు నాకు ఎప్పుడిచ్చారాయన. మా అమ్మగారిలో నోరు చేసుకోకపోవచ్చు, కానీ సేవ చేయడంలో దాసిగా, కడుపు నింపడంలో తల్లిగా, పడగదిలో రంభగా వాడుకున్నారే తప్ప సలహా అడగడంలో మంత్రిగా నాకు అవకాశం ఇయ్యలేదు. సహధర్మచారిణిగా గౌరవించనూ లేదు. అర్ధాంగిగా తనతో సమాన స్థానం ఇయ్యనూ లేదు. అన్నింటా ఏకపక్ష నిర్ణయమే. సంవత్సరాలు గడుస్తున్నా మా నడుమ అదే పరాయితనం. మగవాడినన్న అహంతో నా మనసు చూరగొనాలనే ప్రయత్నం ఆయన చేయలేదు. ఈయన నా మనిషి అన్న ఆర్తభావం నాకెప్పుడూ కలగలేదు. తప్పనిసరిగా ఒకే బాట నడుస్తున్న బాటసారులు అంతే. లోపల ఇంతలా మదన పడతానే కానీ ఎదురుపడి మీ ఏకచక్రాధిపత్యం ఏమిటని ఎందుకు ప్రశ్నించలేను? ఆయన్ని చూడగానే ఏదో తప్పు చేసినట్లు ఎందుకు చంకుతాను? తరతరాలుగా నరాన జీర్ణించుకుపోయిన బానిసత్వ గుణం ముందుకు అడుగేయనివ్వడం లేదా? ఆనాడు నేను చెయ్యలేని పని నా కూతురు లావణ్య చేసింది. నేను అతన్ని చేసుకోను, నాకు అతను నచ్చలేదు అంటూ కుంట బద్దలు కొట్టింది లావణ్య. ఉక్కిరిబిక్కిరయ్యారు నా భర్త. చిన్నప్పటి నుంచి అది కొంచెం పెంకి మాట పెలుసు అని తెలుసు కానీ ఇంత సాహసం చేస్తుందని మాత్రం నేను అనుకోలేదు. 2 రోజుల క్రితం సాంప్రదాయ పద్ధతిగా మొట్టమొదటిసారి పెళ్లి చూపులు జరిగాయి. పిల్ల నచ్చిందని కబురు వచ్చింది వాళ్ళ నుంచి. తొలిగా చూసిన సంబంధమే కుదిరిపోతుందంటే ఆడపిల్లకి ఎంత అదృష్టం కలిసి వచ్చినట్టో. ఇంటిళ్ళ పాది ఏనుగెక్కినంత సంబరపడిపోతున్నాం. కట్నాలు లాంఛనాలు మాట్లాడేసుకొని నిశ్చితార్థానికి ముహూర్తాలు కూడా పెట్టేసుకుంటే మంచిదనుకుంటున్నప్పుడు అణువిచ్ఛేదనం చేసింది లావణ్య. అదేమిటి, నిన్ను అడిగితే తలూపావు కదా? ఓపలేదు, దించుకున్నాను. ఆలోచించే కొద్దీ నాకు అతను బాగున్నాడనిపించడం లేదు. ముక్కు మరీ పొడుగ్గా ఉంది, చివరిలో వంగిపోయింది. నాకు అది నచ్చలా అంది లావణ్య. ఇదేం చిన్నపిల్లల ఆట అనుకుంటున్నావా? అవునని కాదని అంటూ ఉగ్రుడైపోయారాయన. ఎందుకు అరుస్తారు? ఆట కాదిది, నా పెళ్లి విషయం. అందుకే సీరియస్గా చెప్తున్నాను. మీకు ఇలా దొరికిందే మహాప్రసాదమని రాజీ పడదలుచుకోలేదు నేను అంటూ తను గొంతు పెంచేస్తూ అంది. చప్పున చల్లారిపోయారాయన. ఇంటి తగవు రచ్చ చేసుకుంటే పోయే పరువెవరిది? చివరికి కూతురు మొండితనానికి లొంగక తప్పలేదు పాపం మా వారికి. అప్పటికి కానీ నాకు తెలియలేదు విప్లవానికి ఎంత శక్తి ఉందో. గౌతమ్ని వరుడుగా లావణ్య ఊకొట్టాక ఊపిరి పీల్చుకున్నారు నా భర్త. తల ఎగరయ్యలేదు కానీ ఆ విజయం తాలూకు గర్వం మెరుపు లావణ్య కళ్ళలో చూశాను నేను. పెళ్లి చేసి కాపురానికి పంపించేటప్పుడు అందరితో కలివిడిగా ఉండు, పెద్దవాళ్లతో వినయంగా ఉండు, భర్త మాటలకి అంటూ సాంప్రదాయం కొనసాగించబోయాను. ఎవరితో ఎలా ఉండాలో నాకు తెలుసులే, నువ్వే నాకు చెప్పక్కర్లేదు అందది. నిజమే, నా కూతురు సమర్థురాలు, నాలా పిరికిది కాదు. తన జీవితాన్ని తెలివిగా ధైర్యంగా సరిదిద్దుకోగలదు. నేను అనుకున్నట్టే లావణ్య ఆ ఇంట గెలుపు సాధించింది. తనదైన ముద్రతో విజయపతాకం ఎగరేసింది. కానీ నేను ఆశించినట్టు గాంధేయ మార్గంలో కాదు. గౌతమ్ చాలా నెమ్మదస్తుడు. మొహం మీద చిరునవ్వు, మాటలో సౌమ్యత చెరగనివ్వడు. ఎప్పుడు చూసినా అప్పుడే ధ్యానంలోంచి కళ్ళు విప్పడిన వాడిలాగా ప్రశాంతంగా ఉంటాడు. ఇక నా కూతురు తుఫాను, ఉరికే జలపాతం, గంతులు వేసే లేడిపిల్ల. వ్యతిరేక ధృవాలు ఆకర్షించుకుంటాయనేది సిద్ధాంతం. లావణ్య అందానికి, వాక్చాతుర్యానికి ఫిదా అయిపోయాడు గౌతమ్. మగని ఈ బలహీనత ఆధారంగా ఆ ఇంటి సారథ్యం తన చేతుల్లోకి తీసుకుంది సులువుగా. అత్తగారిని వంటింటికి పరిమితం చేసింది.
ఏం వండాలో ఎంత వండాలో లిమిట్స్ పెట్టింది. ఏదో చిన్న ఉద్యోగం చేసి రిటైర్ అయిన మావగారిని ఎప్పుడూ విశ్రాంతి అంటూ ఆ పడక కుర్చీలో పేపర్ పట్టుకొని కూర్చోకండి, ఆరోగ్యం చెడుతుంది. పెరట్లో బోలెడు ఖాళీ స్థలం ఉంది, కూర మొక్కలు వేసి వాటి సంరక్షణ చూడండి, మీకు కాలక్షేపంగానూ ఉంటుంది, ఎక్సర్సైజ్ చేసినట్టుగానూ ఉంటుంది, మనకు కూరల కలిసి వస్తుంది అని 60 ఏళ్ల ఆ వృద్ధుడికి హితోపదేశం చేసింది. డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం నిరీక్షిస్తున్న మరిదిని అలా ఫ్రెండ్స్ దగ్గరికని మాల్స్ కానీ బలాదూరు తిరుగుళ్ళు తిరక్కపోతే నలుగురు పిల్లలకి ట్యూషన్లు చెప్పరాదు, నీ అప్లికేషన్లకైనా వస్తాయి కదా. మీ అన్నయ్య ఒక్కరు ఎంత బరువును మోస్తారు, చిన్నపిల్లాడివి కాదు, అర్థం చేసుకో అని బుద్ధులు చెప్పింది. అందరికీ పనులు అప్పగించి తను మాత్రం రింగ్ మాస్టర్లా అందరినీ కంట్రోల్ చేసే బాధ్యతను తలకెత్తుకుంది. మొదట్లో కాస్త ఒద్దికగానే చెప్పింది, రాను రాను శాసించడం దాకా వచ్చింది. ఈ మూకను పోషించలేక మా ఆయన అడ్డమైన సేవలు చేయలేక నేను చచ్చిపోతాను అని గత్తర చేయడం కూడా నేర్చుకుంది. ఓర్పుకి కూడా ఓ హద్దుంటుంది, అది దాటితే అప్పటినుంచి ఆ ఇంట్లో కీచులాటలు తలెత్తాయి. గంగిగోవులో ఉండే మామగారి నోరు, నోట్లో నాలికే లేదో అనుకునే అత్తగారి నోరు లావణ్య పుణ్యమా అని ఇంట్లో వాళ్ళకే కాదు బయట చెవులకి వినిపిస్తున్నాయి. నిన్నగాక మొన్నొచ్చో మా మీద నీ పెత్తనం ఏమిటి అంటుంది అత్తగారు. నిన్నొచ్చినా మొన్నొచ్చినా ఈ ఇల్లు సంసారం నాది. ఇప్పుడు నాకు నా భర్త తప్ప మిగిలిన వాళ్ళందరూ ఎక్స్ట్రానే. నా చెప్పు చేతల్లో ఉంటారా సరే, లేదంటే మీ తోవ మీరు చూసుకోవాల్సిందే. సరిగ్గా ఈ మాటల్లోనే చెప్పకపోయినా లావణ్య చెప్పే సమాధానానికి అర్థం అదే. పాపం గౌతమ్ పరిస్థితి అడకత్తెరలో పోకచందమైంది. తల్లిని తప్పుపట్టలేడు, భార్యను మందలించలేడు. అప్పటికీ ప్రయత్నించాడు ఒకసారి భార్యకు నచ్చ చెప్పాలని. మీకేం తెలీదు, మీరు ఊరుకోండి, ఎవరిని ఏ స్థానంలో ఉంచాలో నాకు బాగా తెలుసు. నాకెందుకని నేను ఊరుకుంటే మీ అమ్మ ఇంతింత వండి మిగిలింది పనివాళ్ళకి పారేస్తుంది. మిగతా మీ పరివారం సోమరుల్లా తయారై బట్టలు నగలు గుళ్ళు గోపురాలు అని ఒకరు, గాడ్జెట్లు విహారాలు అని ఒకరు, ఎన్ని విధాలుగా డబ్బు తగలబెట్టడమా అని ఆలోచిస్తూ ఉంటారు. మరి మన భవిష్యత్తు పుట్టబోయే బిడ్డలు పెరిగే సంసారం గురించి నేను జాగ్రత్త పడద్దా? అంచేత నేనేం చేసినా మన మంచికి, మీరు గమ్మునుండండి, అంతా నేను చూసుకుంటాను అంది లావణ్య. గొడవ పెంచడం ఇష్టం లేక అప్పటికి ఊరుకున్నా భార్య గయ్యాళితనం మితిపోరిపోయినప్పుడు విసిగెత్తిపోయి తరచూ అతను నోరు చేసుకునేవాడు. దానాదీనా ఇంట్లో ఎప్పుడు యుద్ధ వాతావరణమే. మా బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్ళినప్పుడు అక్కడ కలిశాను లావణ్య అత్తగారిని. మీ అమ్మాయి మీద చాడీలు చెబుతున్నానని అనుకోకండి అంటూ కోడలి నిర్వాకం అంతా చెబుతూ, మా మధ్యన నా కొడుకు నలిగిపోతున్నాడు వదిన గారు, చూడలేకపోతున్నాం. చిన్నవాడికి ఏదైనా ఉద్యోగం దొరికితే ఈ నరకల నుంచి వెళ్ళిపోతాం, అందుకోసమే రోజు ఆ దేవుణ్ణి మొక్కుకుంటున్నాను అంటూ కళ్ళొత్తుకున్నదావిడ. సిగ్గుతో నేను తల ఉంచుకున్నాను. తర్వాత కొన్ని రోజులకి, నీకెంత గడుస్తతనం ఎలా అబ్బింది కోపంగా అడిగాను నా కూతుర్ని. తర్వాత, లేకపోతే నీకులాగా చచ్చుగా పడి ఉండమంటావా? అది నా వల్ల కాదు. అయినా ఎప్పుడు మగవాడ ఆధిపత్యానికి లోబడే ఉండాలా? పద్ధతి మార్చాలి అనిపించింది, మార్చి చూపించాను అంది విలాసంగా. మార్పు మంచిదే, కానీ ఈ రకంగానా? తర్వాత, అమ్మమ్మా 2 చేతులతోనూ పొదివి పట్టుకొని నన్ను ఆహ్వానించింది నా మనవరాలు వెన్నెల. ఆ నులివెచ్చని కౌగిల్లోని ఆప్యాయతకు పొంగిపోయింది నా మనసు. తనతో పాటే వచ్చి నా పాదాలు తాకి నమస్కరించాడు వెన్నెల భర్త గోపీకృష్ణ. విదేశంలో పెద్ద చదువు చదివి వచ్చినవాడతను. ఏ భేషజము లేకుండా ఈ ముసల్దానికి ఇచ్చిన గౌరవానికి ఉబ్బి తప్పిపోయాను. మా వాళ్ళు ఉత్తరదేశ యాత్రలకు వెళుతూ భారంగా ఉన్న నా భారాన్ని తాత్కాలికంగా వెన్నెల మీద మోపి నన్నిక్కడ దిగబెట్టారు. వెన్నెల వాళ్ళది చాలా పెద్దిల్లు. వాళ్ళు నాకు ఇచ్చిన గది చాలా విశాలంగా ఉంది. లేత గులాబీ రంగు గోడలు, పెద్ద పెద్ద కిటికీలు, నైట్ క్వీన్ మీదుగా వస్తున్న గాలి వింజామరలు వీస్తున్నట్లుగా హాయిగా ఉంది. మెత్తని పరుపు. నా కళ్ళు మూతలు పడేదాకా నా మంచం మీదే కూర్చుని కబుర్లు చెప్పింది వెన్నెల. ఆ రాత్రి చాలా ప్రశాంతంగా నిద్రపోయాను. తెల్లవారగానే తలుపు తోసుకుంటూ లోపలికి వచ్చాడు గోపీకృష్ణ చేతిలో ట్రేతో. గుడ్ మార్నింగ్ అమ్మమ్మ. అందమైన మందహాసంతో కాఫీ కప్ అందించాడు. నేను మిమ్మల్ని అమ్మమ్మ అనే అంటాను, నాకు ఆ పిలిపే దగ్గరగా అనిపిస్తుంది అన్నాడు. దానికే, అలాగే పిలువు. అయినా ఇంత పొద్దున్నే లేచి కాఫీ కూడా పెట్టావా? ఎందుకయ్యా అంత శ్రమ అన్నాను నొచ్చుకుంటూ. శ్రమేముందమ్మమ్మ, నాన్నకు బెడ్ కాఫీ అలవాటు. మీరు చీకటితోనే లేచి ధ్యానం చేసుకుంటారని చెప్పింది వెన్నెల. నాన్నతో పాటు మీకు ఒక కప్పు కలిపాను అన్నాడు చిరునవ్వు చెదరనీయకుండా. వెన్నెల ఇంకా లేవలేదు. రాత్రి 2:30 అయింది తన ఆఫీస్ వర్క్ పూర్తయ్యేసరికి. ఇంకాసేపైనా పడుకోనిమ్మని నేనే లేపలేదు అన్నాడు మళ్ళీ వెళ్ళిపోతూ అతను. తల్లి ఛాయలు రాలేదు కదా అన్న నా అనుమానాన్ని తుంచేస్తూ. గోపీకృష్ణ వెళ్తున్నప్పుడే అతని తండ్రి విశ్వనాథం గారు వచ్చారు గదిలోకి.
బాగున్నారా అమ్మా అంటూ. ఆయన భార్య సుమిత్ర క్యాన్సర్తో మరణించి 2 సంవత్సరాలైంది. ఇక ఉద్యోగం చేయాలనిపించక రిజైన్ చేసేసి ఇక్కడ కొన్నాళ్ళు, అమెరికాలో ఉంటున్న కూతురు దగ్గర కొన్నాళ్ళు ఉంటుంటారాయన. 10 నిమిషాలు అవి ఇవి మాట్లాడాక, 10 అడుగులు వేయగలరా అమ్మ, కాసేపు ఎలా వాకింగ్కి వెళ్ళొద్దాం అడిగారాయన. ఒంట్లో సత్తు ఉన్నంత వరకు విరామం మెరుగని చాకిరి, వయసు ఉడిగిన ఈ స్థితిలో భగవంతుని స్మరణ తప్ప మరో ఆలోచన మరిచిపోయిన నాబోటి దానికి ఇదో కొత్త అనుభవం. నడవగలను, పదండి అన్నాను. ఆ ఉషోదయ వేళ చల్లలి గాలుల్ని పీలుస్తూ ఉద్యోగరీత్యా దేశమంతా తిరిగొచ్చిన విశ్వనాథం గారు ఆ విశేషాలు మెత్తని స్వరంతో చెబుతూ ఉంటే వింటూ మంచు కురిసిన ఆ పచ్చిక మీద నడవడం నిజంగా అద్భుతం. అంత సుందరమైన అనుభూతులుంటాయని తెలియకుండానే జీవితం అంతా నిస్సారంగా గడిపేశాను. నిజంగా విచారం అనిపించింది నాకు. మా సుమిత్ర చేసింది అలవాటు. నా మొహంలో బయటపడిపోతున్న సంభ్రమాన్ని చూసి కావును అన్నారు విశ్వనాథం గారు. మనసుకి శాంతి, తనువుకి విశ్రాంతి ఇది అంటుంది సుమిత్ర. నేను గమనించాను. సంభాషణలో ఏదో విషయం మీద భార్యను తలుచుకుంటూనే ఉంటారాయన. భర్త హృదయాన్ని గెలుచుకున్న సుమిత్ర ఎంత అదృష్టవంతురాలు. మేము వచ్చేసరికి ఎలక్ట్రిక్ మిషన్లో ఇల్లు శుభ్రం చేస్తున్నాడు కృష్ణ. ఎలా వేసుకుంటూ మనసు చివుక్కుమనిపించింది. ఇంకా లేవలేదా ఈ దొరసాని? ఎంత అలసిపోతే మటుకు తను చేయాల్సిన పనులు మొగుడు చేస్తుంటే ఎలా నిద్రపడుతోంది దానికి? అంతలోనే వచ్చింది వెన్నెల, బ్రేక్ఫాస్ట్ రెడీ అనుకుంటూ. సారీ అమ్మమ్మ, పొద్దున్నే లేచి నీకు సుప్రభాతం చెప్పాలనుకున్నాను. ఈ కృష్ణ చూడు నన్ను లేపనే లేదు. నన్ను చూశాంది భర్త వంక కినుకుగా చూస్తూ. వెన్నెల మీద అనవసరంగా అపోహపడ్డానా అని అనిపించింది తర్వాత. ఇద్దరూ కలిసి డైనింగ్ టేబుల్ సర్దేశారు. నాకు ఇష్టమని పెసరట్టు ఉప్మా చేసిందట. వెన్నెల పెసరట్టు ప్లేట్లో పెడుతుంటే కృష్ణ గ్లాసులో మంచినీళ్లు నింపాడు. అలా ఇద్దరు ఒకరికొకరుగా అందిపుచ్చుకుంటూ చకచకా పని చేస్తుంటే ముచ్చటగానే ఉంది. కానీ ఏదో చిన్న ఇబ్బెట్టు. రచ్చలో కూర్చోవలసిన రాజేంద్ర భోగి ఇలా మంచినీళ్లు పచ్చట్లు వడ్డిస్తూ రామమ్మ అంటూ వెన్నెలు పిలిచింది. నాకు మొహమాటం వేసింది. మగవాళ్ళు తిని వెళ్ళిన తర్వాతే ఆడవాళ్ళు తినడం ఎప్పటికీ మా ఇంట అలవాటు. మరి ఎంత పని రద్దీలో ఉన్నా ఉదయం బ్రేక్ఫాస్ట్కి, రాత్రి డిన్నర్కి అందరం డైనింగ్ టేబుల్ దగ్గర కలవాలన్నది మా అత్తగారు పెట్టిన నియమం. బంధవ్యాలు బలపడేందుకు ఇదో సూత్రం అంటారామె. నా చెయ్యి పట్టుకొని బలవంతాన కూర్చోబెడుతూ అంది వెన్నెల. లోకం విడిచి వెళ్ళిపోయినా ఆమె మాటకెంత విలువ. ముందు తడబాటుగానే ఉన్నది, కానీ నలుగురం కబుర్లు కలబోసుకుంటూ నవ్వులు చిలకరించుకుంటూ ప్లేట్లోని రుచుల్ని కలబోసుకుంటూ ఆస్వాదించడం నీరసం రోగికి గ్లూకోజ్ ఇన్ఫెక్షన్ లాగా నా స్తబ్దతని కరిగించాయి, ఆనందాన్ని కలిగించాయి. ఫలహారం పూర్తయింది. వెన్నెల టేబుల్ క్లీన్ చేస్తుంది. కృష్ణ అయితే అలవాటైన పనిగా గబగబా ఇంగిల్ ప్లేట్లు సింక్లో వేసి కడిగేస్తున్నాడు. నువ్వు ఈ ఆడపనులన్నీ చేయడం నాకు నచ్చడం లేదయ్యా, లే ఇవి నేను కడుగుతాను అన్నాను మందలింపుగా. అతని చేతిలోని ప్లేట్ల కోసం చేయి జాపుతూ. పాతకాలం వాసనలో పోలేదు మరి నాకు. కృష్ణ మందహాసం చేశాడు. మీరు మా తాతల నాటి రూల్స్ చెప్తున్నారామమ్మా. మా జనరేషన్లో ఆడపని మగపని అని కేటాయింపులు లేవు. ఆడవాళ్ళని బానిసల్లాగా 4th గ్రేడెడ్కి తొక్కేయడమూ లేదు. మగవాడికి కిరీటం పెట్టి సింహాసనం ఎక్కించడమూ లేదు. ఇప్పుడందరూ సమానమే. ఆలోచించండి అమ్మమ్మా. మీరు పురుష లక్షణంగా భావించే ఉద్యోగం నాతో పాటు వెన్నెలా చేస్తుంది. మరి ఇంటి పని కూడా తన మీదే రుద్దడం సబబా? ఆ శ్రమలో సగం నేను పంచుకుంటే తప్పేమిటి? చిన్నతనం ఎందుకు? కష్టంలోనూ సమాన భాగస్వాములు అవడమే కదా దాంపత్యం అంటే అన్నాడు. ఎలా అబ్బింది అతనికి అంత విశాలమైన ఆలోచన ధోరణి అనిపించింది. నా మనసులో ప్రశ్న చదివినట్టు. మా అమ్మ నాన్న స్నేహితుల్లా ఉండేవారమ్మమ్మ. నన్ను మా అక్కని ప్లస్ మైనస్ అని ఎప్పుడూ ఎక్కడా భేదం చూపించలేదు. చదువుతో పాటు ఇద్దరికీ ఇంటి పని వంట పని సమానంగా నేర్పించింది మా అమ్మ. ఆ విధానమే మాది కూడా. ఈ పద్ధతి సరికాదంటారా అన్నాడు కృష్ణ. తల్లంటే ఎంత గౌరవమో అతని కళ్ళు చెబుతున్నాయి. నా మొహంలో మెప్పుదల అతను కనిపెట్టాడు. కొన్ని తరాలు దాటి వచ్చారు మీరు. చెప్పండి అమ్మమ్మ, ఇంట్లో ఎవరు ఒకరు ఏకఛత్రాధిపత్యం కఠినంగా సాగించిన మీ కాలం నచ్చిందా? ప్రజాస్వామ్యం లాంటి ఈ రోజులు నచ్చాయా? నిజం చెప్పండి అని అడిగాడు. ఏం చెప్పను బాబు, 10 రోజులు ఉన్నాను నేను ఇక్కడ. సుమిత్ర వంటి మాతృమూర్తి శిక్షణలో పెరిగిన కృష్ణ వెన్నెలను సాధర్మచారిణిగా గౌరవించడం, ప్రియురాలిగా ప్రేమించడం నేను చూశాను. స్వార్థంతో నిరంకుశత్వ ప్రవర్తనతో అందరినీ దూరం చేసుకున్న తల్లి దూర్తత్వం చూసిన వెన్నెల తను మాత్రం అలా కాకూడదని ఉంటుంది. అన్ని విధాలా భర్తకి సహకరిస్తోంది. నా వాళ్ళు మీ వాళ్ళు అని విడదీయక మనవాళ్ళు అంటోంది, ఆదరిస్తోంది. ఇల్లు స్వర్గం చేసుకుంటోంది. నాకు ఎన్నో జాగ్రత్తలు చెబుతూ రైలు ఎక్కించారు నా మనవడు మనవరాలు. రైలు కదిలింది. చెయ్యూపుతూ నాకు వీడ్కోలు చెబుతున్న ఆ జంటను మనసారా ఆస్వాదించాను.
ఆశీర్వదించాను. హెచ్చుతగ్గుల దారిని వదిలించుకుని స్వయంగా పూలబాట పరుచుకుంటున్న యువతరం వీళ్ళు. ఎంత బాగుంది సమానత్వం. వెనక్కి వాళ్ళని తృప్తిగా గతంలాంటి చెట్టు పుట్టల్ని వెనక్కి నెట్టేస్తూ రైలు ముందుకి దూసుకుపోతోంది. అదండి కదా, నిజంగా సమానత్వం సహజమైతే చాలా బాగుంటుంది కదా. నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు బాగా నచ్చిన వాళ్ళకి కథని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు.